ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి. మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళు అయితే కలకలలాడుతూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోయాయి. పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8 క్వార్టర్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసేయాలి. ఒక క్వార్టర్ అయిపోతూనే, ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. అంతే. అక్కడ నుంచి ఈ డిసెంబర్, నిన్న డిసెంబర్కు ఏకంగా 8 క్వార్టర్స్. ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 700 కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే 8 క్వార్టర్స్ అంటే 8 × 7 5,600 కోట్లకు గాను కేవలం 700 కోట్లు ఇచ్చినారు.